హాయ్ హలో ఫ్రెండ్స్, యుఎస్లో మా కూతురు వాళ్ళ బ్యాక్ యార్డ్ గార్డెన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే వాళ్ళ గార్డెన్. ఇవిడే మా కూతురు. ఇదంతా వీళ్ళదే ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అంతా. హలో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. మా కూతురుతో పాటు మీకు కూడా నేను పెంచుతున్న ఈ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ చూపెడతాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి, అందుకనే చెప్తున్నాను, మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. రోజు ఏం చేస్తున్నావు మమ్మీ గార్డెన్కి వెళ్ళి అని చెప్తుంటుంది ఫ్రెండ్స్. అయితే నేను ఏంటంటే ఇంకా అది ఏం చేస్తున్నానో నువ్వు వచ్చి చూస్తే కదా తెలుస్తుంది. అంటే రోజు ఆఫీస్కి పోతుంది వస్తుంది ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నీ గార్డెన్ చూస్తున్నాడు అని చెప్పింది ఫ్రెండ్స్, అందుకని చూపెడదామని. ఎంత బాగా వచ్చినాయి ఇదిగో ఇదిగో ఆనందకాయలు చూడు, ఎంత బాగా వచ్చినాయి. ఆనంకాయలు వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ చూడు గోకరకాయ, గోకరకాయ చెట్టు, శంకు ఫ్లవర్ కూడా ఉంది చూడు. గోకరకాయ నా ఫేవరెట్. అదో శంకు ఫ్లవర్ ఇండియా నుంచి తెచ్చి పెట్టాను కదా, శంకు ఫ్లవర్. ఫ్లవర్ అయితే వస్తుంది చూడండి. చూడు దానికి రోజు నీళ్ళు పోసి అది ఇక చూడండి ఫ్రూట్, మస్క్ మిలన్ ఫ్రూట్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తున్నాయి ఇవి. ఇక చూడు కీర్తి జంటగా వస్తున్నాయి నీ పిల్లల లెక్క. నీ గార్డెన్ లో పిన్స్ వస్తున్నాయి చూడు, జంటగా వచ్చినాయి మస్క్ మిలన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పాలినేషన్ ఏ విధంగా చేస్తున్నాయో. ఇవి బీస్ ఇవన్నీ పురుగులు ఉంటాయి కదా, ఇన్సెక్ట్. చూడండి చిక్కుడు బాగా వస్తుంది కానీ ఇంకా పూతకు రావట్లేదు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మిరప చెట్లు. మిరప ఇది ఒక్కటే చెట్టు. ఫామ్ ఏదో ఫామ్, కత్తుల ఫామ్ అంటారంట ఫ్రెండ్స్. అక్కడ నుంచి తెచ్చి పెట్టారు ఇది మొక్కనైతే. చూడండి అక్కడ నుంచి తెచ్చిన విత్తనం గాని మొక్క గాని చాలా బాగా ఎదుగుతుంది ఫ్రెండ్స్, చావదు, చాలా పెద్దగా కూడా గ్రో అవుతుంది. ఇంకా మిరప చెట్లు, ఇది తోటకూర. నైస్ తోటకూర. చూడు ఇగో ఇక్కడ ఇగో బెండకాయలు, ఇది చూడు పెద్దగా అయింది చూడు బెండకాయ. చూసి కట్ చేయి బెండకాయలు, ఇట్లా కట్ చేయాలా. హార్వెస్ట్ చేసింది చూడండి ఫ్రెండ్స్. ఉన్నాయి కానీ ఇంకా కొంచెం పెద్దగా కావాలి. ఇంకా ఇదైతే ఏం చెట్టు ఫ్రెండ్స్, పెరుగుతుంది కానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఇది బాగానే నువ్వు తెచ్చిపెట్టినావా కీర్తి? ఇదేమన్నా కానీ ఇది పెరుగుతుంది. దీన్ని ఏమంటారో నేనైతే చూడలేదు మా ఇండియాలో కూడా ఈ ప్లాంట్ ను. గూగుల్ అడిగి చెప్పు కీర్తి, ఇది ఏందో డెకరేషన్ ఏందో గాని బాగా వస్తుంది. అక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది కీర్తి. నేనైతే ఈ ప్లాంట్స్ కి రైస్ వాటర్ ఉంటుంది కదా, అది నేను కలెక్ట్ చేసి అదే ఇస్తాను. ఈ టమాటా ప్లాంట్, ఇది చెర్రీ టమాటా ప్లాంట్ ఫ్రెండ్స్. ఏదో ఏ విధంగా అవుతుంది వెరీ ఫైబర్, వెరీ ఫైబర్. మంచిగా మొక్కజొన్నది ఇండియా నుంచే పంపించాను నేనైతే. ఈ సీడ్స్ వేసాడు ఫ్రెండ్స్, మంచిగా వస్తున్నాయి. 3 చూడండి బాగా. ఇంకా కొంచెం కావాలి. ఇది అయితే అయ్యింది గట్టిగా. బాగానే వస్తున్నాయి. మమ్మీస్ హార్డ్ వర్క్. స్క్వాష్ ఇది మంచిగా కట్టాను. ఇది మొత్తం కిందికి వచ్చి ఉడతలు తింటున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉడతలు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఇగో ఇది చూడు ఇక్కడ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూపెట్టి ఇక్కడ వస్తుంది. ఆలుగడ్డలు మోల్చినాయి ఫ్రెండ్స్. ఇక ఇవి ఎలకలు ఇవి కుందేళ్ళు వచ్చి తింటున్నాయి. ఇదిగో ఈ వంకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక్కటే ప్లాంట్ ఉంది. ఇది కూడా కత్తల ఫామ్ నుంచే తెచ్చి పెట్టారంట ఫ్రెండ్స్, బాగానే వచ్చింది చూడండి. ఈ చిక్కుడు అయితే బాగా వస్తుంది. ఇప్పుడు హార్వెస్ట్ చేయి, అన్ని మళ్ళీ ముదిరిపోతాయి. స్క్వాష్, సొరకాయ, 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 కద్దుకా కీర్, సాంబార్, కర్రీ. ఎంత బుడుమ చెట్టు ఫ్రెండ్స్. ఇక ఇంకా ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక చూడండి అయితే ఇంకా పూతనైతే వస్తుంది. ఇంకా కాతకు రాలేదు. పిందెలు కూడా వేసినట్టుంది. ఇక్కడ ఉన్నాయి కిందికి, అక్కడ వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తున్నాయి. అందుకనే చూద్దాం నాడు నువ్వేం చేస్తావు రోజు ఈవినింగ్ అని చెప్తుంది ఫ్రెండ్స్. అందుకనే ఈ రోజు నాడు చూద్దున్నాడు మీ గార్డెన్ లో ఎంత బాగా హార్వెస్టింగ్ వచ్చినాయో కట్ చేద్దున్నాడు అని తెచ్చాను ఫ్రెండ్స్ నేనైతే.
బొప్పాయ కాదు అది. బెండకాయ నేనే. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఇదేమో ఎల్లిపాయలు. నేను ఇంట్లో తెచ్చినావు కదా నువ్వు, అయితే కొంచెం మొలకలు వెళ్ళినట్టు అయింది ఎల్లిపాయ. అయితే ఇంట్లో పెట్టిన ఎంత పెద్దగా అయింది చూడు. ఎల్లిపాయ చెట్టు. ఇది టమాటా. టమాటో, ఇది గ్రీన్ టమాటో ఫ్రెండ్స్. వెరీ వైటమిన్, ఇమ్యూన్ ప్లాంట్. ఇది ఇండియా నుంచి తెచ్చిన మొలకలు వెళ్ళినాయి కదా ఇంట్లో పెట్టిన. ఎందుకంటే మళ్ళీ ఇది వర్షాకాలం చలికాలం ఇంట్లో పెట్టుకుంటారు కదా ఈ డబ్బా. డ్రమ్ స్టిక్ మునగకాయల చెట్టు, మునక్కాయ ఆకు, పప్పు అవన్నీ చేయాలి. తోటకూర ఫ్రెండ్స్ ఇక ముదిరిపోతుంది, తెంపాల. ఈ పుదీనా, మై ఫేవరెట్ పుదీనా మింట్. ఫ్రెండ్స్ ఇదైతే చిన్న మొక్కలు, నేను ఎలా సీడ్స్ వేసాను అదంతా వీడియో ఉంది. మళ్ళా ఎలా గ్రో అయినాయో ఎలా పెట్టానో అదంతా నేను మీకు చూపెడతాను వీడియోలో. అయితే మొత్తం టమాటా తోట అనుకుంటా కదా. టమాటా తోట, బంతి చెట్టు. దీనికి కొంచెం ఇవన్నీ తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సిటీలోనే ఉంది. ఊర్లో ఏం మొక్కలు, ఇంట్లో కూడా మా గార్డెన్ చేస్తా కదా అప్పుడు కూడా ఏం పట్టించుకోకపోతుండే, కొన్ని తెలియదు. అందుకని ఆ బంతి చెట్టు తెలుసు. ఇదేమో పొప్పాయ అంటుంది. ఇది ఏంది బెండకాయ చెట్టు. బెండకాయ, ఓకే. ఓకే, అట్లా. ఇంకా ఇక్కడ కూడా డ్రమ్ స్టిక్ ప్లాంట్లు పెద్దగా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇది వాటర్ మిలన్ ప్లాంట్. వాటర్ మిలన్ పెద్ద అక్కడొకటి అవుతుంది వాటర్ మిలన్. ఇక్కడైతే ఇంకా రాలేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, క్యారెట్. ఇంట్లో క్యారెట్ మొలక తెస్తుంది కదా, ఇవి బంచ్ తెస్తుంది. అయితే అందులో ఒకటి మంచిగా ఏర్ లాగా వచ్చింది, రూట్స్ తెచ్చి పెట్టినాను. క్యారెట్ మరి క్యారెట్ కింద ఇప్పుడు మనం కోసుకోవాలి, కిందకి వస్తుంది క్యారెట్. బంతి చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఈమె కత్తుల ఫామ్ నుంచి తెచ్చి పెట్టిందంట ఫ్రెండ్స్ ఇంతకు ముందు. ఇది గోరెంటాకు చెట్టు. అయితే మొత్తం ఎండిపోయింది. అయితే మమ్మీ చంపేసినవా అన్నది నేను రాగానే. అయితే చావదే, అవన్నీ మొలకలు వెళ్తాయి తర్వాత పెడతా అన్న. అయితే మంచిగా ఇంత మొలకలు వెళ్ళినాయి ఫ్రెండ్స్. అయితే మళ్ళీ దీన్ని మొత్తం తీసి ఇగో ఈ 3 ప్లాంట్లు పెట్టినాయి, కింద ఒకటి ఇక్కడ. ఎందుకంటే వింటర్ లో తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఇవి మంచిగా మొలుస్తాయి. ఇగో ఇక్కడ ఒకటి చిక్కుడు చెట్టు, ఇదంతా ఉంది కదా ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఆనంకాయ. ఇది బిగ్ మస్క్ మిలన్ చూడండి. ఇది చూడు ఎంత పెద్దగా ఉందో. హార్వెస్ట్ చేయాలి, కట్ చేసే ఇవి ఆనంకాయ. ఏంది ఏంద్రో ఇది ఇంతగానం ఉంది. అమ్మా, కట్ చేయి, హార్వెస్ట్ చేయి పట్టుకొని. అబ్బా, నేను తీయాలి ఫస్ట్ దీన్ని. ఇట్లా తీసుకోకి తీస్తున్నా. ఈ దారంలో నుంచి తీసేయాలి మళ్ళీ. దారంలోకి చూడు, హార్వెస్ట్ చెయ్యి. ఇవి తీగలు కిందికి వంగుతున్నాయి ఫ్రెండ్స్, ఈ దారములు కదా. అవి చూడండి ఎంత పెద్దగా. ఇది మమ్మీ తీసి అది కూడా తెంపి అది కూడా హార్వెస్ట్ చేయి. ఎందుకంటే ఇది కిందికి అవుతున్నాయి, అది బరువు ఎక్కువ. చూడండి ఇది బరువు ఎక్కువై నేలకు ఆనుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఒకటి కూడా ఉంది, కొంచెం ఇది పెద్దగా అయినాక తెంపుదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బంతి పువ్వులు మా గార్డెన్ లో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ బంతి పువ్వులు అయితే ఈ రోజు అయితే కనబడ్డాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చింది. ఇన్ని బంతి పూల చెట్లు ఉన్నాయి. ఈ మొక్కకైతే ఈ రోజు వచ్చేసింది. కీర్తి నీకు ఒకటి చూపెడతారా సర్ప్రైజ్? ఇక్కడ అలా తీసుకురా, కట్టరా, చూపెడతారా? నీకు ఒక సర్ప్రైజ్ చూపెడుతున్నా, చూడు. మస్క్ మిలన్ చూసినా? మస్క్ మిలన్. మస్క్ మిలన్ కట్ చేయి, నువ్వే కట్ చేయి. దీని మమ్మీ నువ్వే కట్ చేయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇండియాలో టెర్రస్ గార్డెన్ లో నీ మస్క్ మిలన్ చూడండి ఎంత పెద్దగా అయిందో ఫ్రెండ్స్. ఇదైతే నేను ఇండియాలో అయితే తొట్టిలో కదా నేను పండించింది. ఇక్కడైతే చూడండి ఈ భూమిలో కదా ఎంత బాగా పండింది ఫ్రెండ్స్. చూడండి, ఇవాళ నీ ఫాస్టింగ్ కి ట్రీట్ ఇదే. ఇక చూడండి ఫ్రెండ్స్, పూత అయితే వస్తుంది. గార్లిక్ ఇది లిక్విడ్ చల్లాల. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ కూడా ఉంది. ఇంకా గార్డెన్ ఉంటుందంటే నువ్వేం చేస్తావు గార్డెన్కి వెళ్ళి ఇంతసేపు అంటది. ఒక చెట్టును మనం చూడాలంటే ఎంత టైం
చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. దానికి రోజు వాటర్ ఇవ్వాలి, వారానికి ఒకసారి దానికి పెకిలి ఇవ్వాలి, ఏదైనా ఎరువు వేయాలి, మళ్ళీ దాని చుట్టుపక్కల ఏదైనా కలుపు ఉంటే తీస్తుండాలి. అవన్నీ చేస్తేనే కదా మనకి చెట్లు ఇంత బాగా మనకి మంచిగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇస్తాయి మనకి. వాటికి ఏమన్నా దాన ఇస్తేనే మనకి దాన ఇస్తాయి చెట్లు కూడా, అంతే కదా ఫ్రెండ్స్. చిన్న చెట్టుకి ఎంత బాగా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది క్యాప్సికమ్ ఫ్రెండ్స్. ఈ గంగవాయిలు అయితే ఆడ ఒకటి బెడ్ పాడైపోయింది, ఊసిపోయిందని నేను దీన్ని ఇక్కడ తెచ్చి నాటాను. ఇదైతే వాటర్ మిలన్ ప్లాంట్, ఇంకా పూత బాగా వస్తుంది. అక్కడ ఒక పిందె వేసింది ఫ్రెండ్స్, మీకు పెద్దగా అయినాక చూపెడతాను. ఇక్కడ అయితే వేసింది ఒకటి, నేను నిన్న చూసినాను చూడండి. ఇగో ఇక్కడ ఉంది, ఇది వాటర్ మిలన్. నాకు అలా ఈ వాటర్ మిలన్ పెంచాలని ఇండియాలో కూడా మా గార్డెన్ లో ఎన్నిసార్లు పెట్టినా డెడ్ అవుతుంది, కానీ ఇక్కడ భూమి కదా మంచిగా మొలిసింది ఫ్రెండ్స్. నా ఇష్టమైన ఫ్రూట్స్ మస్క్ మిలన్, వాటర్ మిలన్ పెంచాలని నాకు చాలా ఇష్టం ఉండే. ఇక్కడైతే పెంచుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా గార్డెనింగ్ చేస్తున్నాను. ఇక చూడండి పిందెలు అయితే బాగా వచ్చేసాయి, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది యుఎస్ లో నేను చేస్తున్న గార్డెనింగ్. ఇంతకు ముందు ఇదంతా ఈ ఫెన్సింగ్ లేకుండే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫెన్సింగ్ వేశారు. అందుకని నేనైతే ఆ బార్డర్కి అలా పెట్టాను ఫ్రెండ్స్. ఫ్లవర్ ప్లాంట్ అయితే నేను ఇక్కడ పెంచాలని తెచ్చాను ఫ్రెండ్స్. నిజంగా బాగా వచ్చింది చూడండి, పువ్వులు కూడా వస్తుంది. ఇది మొండిగా చెట్టు ఎప్పుడైనా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. సీజన్ రంగన మొలుస్తుంది, విత్తనాలు ఉండి. ఇంకా ఈ దారాలు తెచ్చిచ్చిండు, కట్టాను ఫ్రెండ్స్. మీరు పర్ఫెక్ట్ గా ఒకటి వేసేయండి శివారెడ్డి లాగా బాగుంటది అంటే వద్దు అంటాడు. మీరు సంవత్సరం రండి, నేను రాను అంటే ఇంకా అది ఇచ్చాడు. దారం అయితే తెచ్చిస్తే అట్లా పెట్టాను చూడండి ఇలా పాకుతుందో. ఈ రోజైతే ఈ హార్వెస్ట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.